ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు కొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో పిడుగుపడి 2 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లా, విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలివాన, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం రోడ్లపైనే ప్రవహిస్తోంది. మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. పుల్లల చెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ ఆవరణలో పిడుగు పడింది. దీంతో కన్నయ్య అనే యువకుడు మృతి చెందాడు. గాయపడ్డ మరో 4ని ఆసుపత్రికి తరలించారు. ఇదే మండలంలోని ఎండ్రపల్లి వద్ద పిడుగుపడి నాగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.